కార్యకర్తలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మీడియా సమావేశం ఉద్దేశం ఏమిటంటే, నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ ఏదైతే కొన్ని స్టేట్మెంట్లు కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినరో, ముఖ్యంగా ఏదైతే మాగనూరు ఫుడ్ దాని గురించి వాళ్ళు మాగనూరులో ధర్నా చేద్దామని చెప్పుకున్నట్టు సందర్భాల్లో సరే అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు కానీ వాళ్ళు కానీ ముందస్తుగా వాళ్ళని అరెస్టులు చేసి స్టేషన్లకు తీసుకురావడం కూడా ఎన్నో అరెస్టులు చేసిండ్రు, ఎన్నో కేసులు చేసిండ్రు, ఎన్నో భయభ్రాంతలకు గురి చేసిండ్రు. నిన్న కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ రిపోర్టు మొత్తం జరుగుతుంది. ఇంటెలిజెన్స్ కూడా రిపోర్టు ఏంది, ఏం జరుగుతుంది, ఏం కథ అన్న ఉద్దేశంతో మొత్తం రేవంత్ రెడ్డి గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా మాగనూరు విషయం సీరియస్గా తీసుకొని కొందరిని అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి విధుల నుంచి తొలగేయడం జరిగింది. కొంతమందికే ఎందుకోసం ఇది వస్తుంది, దాని మీద పూర్తి విచారణ జరుగుతుంది. కలెక్టర్ గారు, స్పెషల్ సెక్రటరీ గారు వాళ్ళందరూ వచ్చి విచారణ చేపడుతున్నారు. దానిలో భాగంగానే నిన్న రాజుల ఆసిరెడ్డి గారు నర్వ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. నీ స్థాయి ముఖ్యమంత్రిని మాట్లాడేటంత స్థాయి ఉందా రాజుల ఆసిరెడ్డి అన్న గారు? మీరంటే మాకు కూడా గౌరవం ఉంది, కానీ విచ్చలవిడిగా మాట్లాడితే ఈ సభ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, నీ నోరు అదుపులో పెట్టుకో. నువ్వు రేవంత్ రెడ్డిని మాట్లాడేంత పెద్ద నాయకుడు కాదు. నువ్వు మాటలు ఉందాతనంతో ఉండాలి కదా. సమస్యల గురించి మాట్లాడు, దేనైనా క్వశ్చన్ చేయి, క్వశ్చన్ చేసి అడుగు. దాని సమాధానం ప్రభుత్వం కూడా చెప్పనికే ఉంది, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా చెప్పనికే ఉన్నారు. నువ్వు విచ్చలవిడిగా రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఏదో ఒక గల్లీ నాయకుని లెక్కలా మాట్లాడుతున్నావు. నువ్వు ఆ స్థాయి కాదు నీది. కాబట్టి నీవు ఏదో ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అని మాట్లాడుతున్నావు. ఫస్ట్ మనం ప్రజాప్రతినిధులు అయితే దాని గురించి ఏందనేది తెలుస్తుంది. నువ్వు గతం గురించి మాట్లాడుతున్నావు. నీ పక్కన ఉన్న రామ్మోహన్ రెడ్డి గురించి నువ్వు ఆలోచన చేయి. ఎక్కడనో గురించి మాట్లాడుతున్నావు కదా. పక్కల ఇదే చిత్తనూరు ఇథనాల్ కంపెనీలో కేసులయ్యి రౌడ్ షీట్లు ఓపెన్ చేసిండ్రు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ధ్యాసకు లేదా నీకు? ఏ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది? ఏ ప్రభుత్వం కంపెనీలను ఏర్పాటు చేసింది? సోయి ఉండి మాట్లాడుతున్నావు, సోయి లేక మాట్లాడుతున్నావా నువ్వు? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో బీఆర్ఎస్లో ఉన్నా కదా, నేను అయిపు కావాలన్న ఉద్దేశంతో నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే కరెక్టు కాదు. ఒక పద్ధతిగా వద్దంటలేం మేము. ప్రభుత్వాన్ని ప్రశ్నించు, తప్పు ఎక్కడుంటే అక్కడ క్వశ్చన్ చేయి, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా చేస్తంటే ఊరుకునే ముచ్చట లేదు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులమందరము నీకు హెచ్చరిస్తున్నామని మరోసారి చెప్తున్నాము. ఇంకొకటి, ఈ ఎత్తిపోతల పథకం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏదో నర్వ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది నాయకులు మొన్న కలెక్టర్ ఆఫీస్లో పోయి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మక్తాల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఈ జీవో కూడా గతంలో 69 జీవో ఉండే, ఆ 69ని క్యాన్సిల్ చేసి మొన్న 14 జీవో తేవడం కూడా జరిగింది. మీ ప్రభుత్వంలో శాతగానందుకే కదా ఈ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి మన మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాంతాలకు సస్యశ్యామలం చేద్దామన్న ఉద్దేశంతో, మన నారాయణపేట జిల్లా ముఖ్యమంత్రి కాబట్టే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతాన్ని తీసుకెళ్ళి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈరోజు వాటర్ తీసుకుపోవడం జరుగుతుంది. నువ్వు మాట్లాడుతున్నావు ఏమని? సరే, ఇక్కడ ఏది మొత్తము ఇక్కడ ఉన్న రైతులను ఆగం చేస్తున్నారని చెప్తున్నావు నువ్వు. జూరాల నుంచి నీకు పూర్తిగా అవగాహన ఉంటే మాట్లాడు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులకు కూడా చెప్తున్నా నేను, మీకు పూర్తిగా సబ్జెక్టు తెలుసుకోండి. జూరాల దగ్గర 31 మెగావాట్లతోటి కొత్త పంపు మనకు పంచదేవపాడు దగ్గరికి, చిన్న గోపులాపూర్ దగ్గరికి కొత్త పంపు ఏర్పాటు చేస్తున్నారు. ఆ పంపు మళ్ళీ అక్కడ నుంచి వచ్చే 46 కెనాలు
ఏదైతే భూత్పూర్కు ఉందో కాల్వను కూడా వెడల్పు చేసి భూత్పూరు 1.313 టీఎంసీల నీరు ఏదైతే స్టోరేజ్ ఉందో అది ఎప్పటికీ 365 రోజుల సామర్థ్యాన్ని అదేవిధంగా మెయింటైన్ చేసుకుంటా నీకు ఉట్కూట్ చెరువు నుంచి జయమ్మ చెరువు నుంచి ఏదైతే మన కాన్కుర్తి ఉందో కాన్కుర్తి వరకు నీళ్ళు 2 పైప్ లైన్ల ద్వారా ఉట్కూట్ చెరువు నుంచి జయమ్మ చెరువు నుంచి కాన్కుర్తికి తీసుకుపోవడం జరుగుతుంది. మన ప్రాంతంలో కూడా ఎన్నో దానిలకు వాటరు మన ఇరిగేషన్ కూడా మన రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది కదా. మక్తల్లో నారాయణపేటలో తర్వాత ఇక్కడ 40,000 ఎకరాల చిల్లరకి ఈ 25,000 ఎకరాల చిల్లర మక్తల్ కాన్స్టిట్యున్సీలో 20,000 ఎకరాల చిల్లర నారాయణపేటలో 53,000 చిల్లర కొడంగల్లో నీకు రైతులకు నీళ్ళు ఇస్తున్నాడు. ఎక్కడ తప్పు చేస్తున్నాడు? ఈరోజు నీకు తెలియదు కదా, మా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జూరాల నుంచి లిఫ్ట్ ఏదైతే మన మండలంలోనే ఉంది, మన మండలం నుంచి పర్దిపూర్కు నీళ్ళు పోతుంది చెరువుకు. పర్దిపూర్ నుంచి కోయిల్ సాగర్ మర్కెల్లో ఒక పంప్ హౌస్ పెట్టుకొని కోయిల్ సాగర్కి పోతుంది. నీకు ఇక్కడ పోయేటప్పుడు మైనా డ్రింకింగ్ వాటర్కి పోతుంది. పర్దిపూర్ చెరువులో నువ్వు ఎప్పుడన్నా వాటర్ చూసినావా? 300 చూసినావా? ఈరోజు జూరాలకు పోతుంది, కోయిల్ సాగర్కి పోతుంది కాబట్టే కదా ఆడ ప్రతిరోజు ఆ చెరువులో నీళ్ళు ఉండడం. ఈరోజు కూడా మీరు తెలుసుకోండి, అధికారులను అడగండి, అందరిని అడగండి. ఈరోజు జీవోలు కూడా రిలీజ్ అయినాయి కదా, ఆ జీవోలను కూడా మీరు చూడండి ఒకసారి. ఏముంది, ఏం కథ, ఏం లక్షణం అనేది మీకు కూడా తెలుస్తుంది. ఈ 69 జీవోలో ఏముంది, ఏం కథ అనేది పూర్తి అవగాహన తెలుసుకోండి. ఏదో మేము ప్రెస్ ముందరికి వచ్చి మేము నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే, లేదంటే నాయకులను విమర్శిస్తే ఏదో మాది మొత్తం మేము ఏదో ఉద్ధరిస్తామని అనుకుంటే తప్పు. ఈ ప్రాంతం మీరు ఒక నర్వమండలం గురించి మాట్లాడుతున్నారు కదా, ఎస్ మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే, మా ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈరోజు 60 కోట్లతోటి జంగంరెడ్డి పల్లె ఎడారి 4-5 గ్రామాలు చేసిండ్రు కాబట్టి ఈరోజు ఫైలు సెక్రటరేట్లను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రితోనే ఈరోజు ఫైల్ ఉంది. నీవు ఈ మండలానికి ఏం తెచ్చినావు? కొత్త ఒక్క కెనాల్ అన్న చూపెట్టు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన కెనాల్ తప్పిస్తే ఈరోజు ఏం తెచ్చినావు? నువ్వు కోయిల్ సాగర్కి ఆ రోజు ఉన్నావు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, నీవు వచ్చి రుబ్బెన కట్ చేసినావు. నీవు ఏం కొత్త కెనాల్ ఏమి ఇచ్చినావు? ఈ నర్వ మండలానికి కొత్త కెనాల్ ఏం తెచ్చినావు నువ్వు? మీ ప్రభుత్వం ఏం చేసింది? రైతుల పట్ల మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏముంది? ఈరోజు ఎక్కడి కెనాల్లాని అక్కడ మొత్తము తుంగల దొక్కి నువ్వు ఏదో తూతూ మంత్రంగా చేసి పాలన కొనసాగించినావు. ఏ రైతుల కళ్ళల్లో ఆనందం ఉంది? ఈరోజు ఏదో రైతు భరోసా దాని గురించి మాట్లాడుతున్నారు. రైతు భరోసా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉంది. రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో రిలీజ్ చేయబోతుంది రేపు 3 రోజులు 28, 29, 30లో ఈ 3 రోజుల రైతు పండుగ మైమ్నర్లో జరుగుతుంది. మీరు కూడా పోతే తెలుస్తుంది ఏముంది, ఏం కథ, ఏం లక్షణం అనేది. ప్రతి మండలం నుంచి రైతులను పంపించినాం. ఈరోజు మేము లీడర్లను పోలే, ఎక్కడ రైతులను పంపించినాం. కష్టపడే రైతుని ఆ సభకు పంపించినాం. ఆ రైతు వచ్చి చెప్తాడు. రైతు నుంచి మీరు తెలుసుకోండి ఏంది, ఏం కథ, ఏం లక్షణం అనేది మీకు తెలుస్తుంది. ఊక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి. భూత్పూరు రిజర్వాయర్ కూడా మీకు ఏముంది, ఏం కథ అని అక్కడ అధికారులను కూడా తెలుసుకోండి. లేకుంటే మీకు ఆ జీవోను కూడా చదవండి, మీకు తెలుస్తుంది ఏంది, ఏం లక్షణం అనేది. ఇంకొకటి మాట్లాడుతున్నావు లగచర్ల ఘటన గురించి. నేను మాట్లాడినావు మా మండలం కాబట్టి నీకు చెప్తున్నాం. అక్కడ పెట్టే కంపెనీ ఏందనేది తెలుసుకో, అక్కడ జరుగుతున్నది ఏందనేది నువ్వు ఆలోచన చెయ్యి. నువ్వు మాట్లాడుతున్నావు ఆ కొడంగల్ కాన్స్టిట్యున్సీ గురించి. కొడంగల్ కాన్స్టిట్యున్సీ పక్కకు పెట్టు. నీ కాన్స్టిట్యున్సీలో జరిగితే నీకు దిక్కు లేదు. నువ్వు ఏ రోజు వచ్చి ఆ రైతుల గురించి మాట్లాడినావు చెప్పు? మీ ఎమ్మెల్యే ఏ రోజు వచ్చి, మాజీ ఎమ్మెల్యే ఆ రోజు రైతుల గురించి రౌడీ షీట్లు ఓపెన్ చేయించిండు. కాంగ్రెస్ వాళ్ళ మీద, రైతుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించిండు. ఏం సోయి లేకపోయినా నీకు? ఈరోజు నువ్వు నీ తలుపులు తెరుచుకో. మొక్తాల ఈ కంపెనీ, నీ ఇథనాల్ కంపెనీ నీ దగ్గరికి మొక్తాలకి స్మెల్ వస్తుంది. ఎంతోమందికి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ మీరే కదా కంపెనీకి పర్మిషన్లు ఇచ్చింది. అప్పుడు ఏం పని చేసిండ్రు మీరు? సోయి లేకపోయినా మీకు?
గతంలో 10 ఏళ్ళ మీ ప్రభుత్వంలో ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాం. ఈ నర్వమండల హెడ్ క్వార్టర్ల నుంచి ఓపెన్ ఛాలెంజ్ మీకు విసురుతున్నాం. 10 ఏళ్ళలో మీరు చేసిన కాన్స్టిట్యున్సీ పరంగా కానీ ఈ మండలాన్ని కానీ మీరు తీసుకొచ్చిన నిధులెన్ని, మీరు చేసిన అభివృద్ధి పనులెన్ని తీసుకురండి. అంబేద్కర్ చౌరస్తాల చర్చకు పెడదాం రండి. మీరు ఏ టైం వస్తానా ఎప్పుడు వస్తానో మేము సిద్ధంగా ఉన్నాం. నర్వమండల కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలం కానీ తీసుకురండి. మీ మాజీ ఎమ్మెల్యే ఏమేం చేసిండు, ఏమేం కథ, ఏమేం లక్షణం అనేది ఒక్క రోడ్ తీసుకపో. పిల్లలకు కొంత ఆహారానికి సంబంధించి కొంత ఇబ్బంది జరిగితే ప్రభుత్వం మాగనూరు మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అధికారులను అప్రమత్తం చేసి వారి ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం జరిగింది. మొన్న జరగడం ఈ వేదిక ద్వారా బాధాకరంగా తెలియజేస్తూ ఒక్క మాగనూరు మండలంలో మొన్న దాదాపు 400 మంది విద్యార్థులు, అధికారులు, అక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులు కూడా అక్కడే భోజనం చేయడం జరిగింది. అంతమందికి కాకుండా ఒక 20 మంది పిల్లలకు జరగడం బాధాకరమైనటువంటి విషయం. వాటి జోలికి వెళ్లకుండా దాన్ని ఆధారంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ మమ్మల్ని కూడా గుర్తించండి అయ్యా, మేము కూడా ఉన్నామని రోడ్ల మీద పడి వెంపర్లాడుతున్నారు మమ్మల్ని గుర్తించమని. పోలీస్ వారికి అయితే సార్ పుణ్యం వస్తుంది, నన్ను కూడా అరెస్ట్ చేయనని మర్చిపోయిన మంది, నన్ను కూడా అరెస్ట్ చేయని చెప్పి అడుక్కొని కాలు మొక్కే దీన స్థితికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకులని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చేతగాదు ఈ ప్రభుత్వానికి, పరిపాలన చేయడం చేత కాదని చెప్పి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొంతమందిని మ్యానిపులేషన్ చేసి అక్కడ ఉసిగొల్పి ఏదో తయారు చేద్దామనుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై వీళ్ళందరినీ తీసుకుపోయి లోపల కూర్చోబెట్టేసరికి అరే మేమేమో చేసి రోడ్ల మీద షో చేద్దామంటే ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేసే కదా అని చెప్పి తట్టుకోలేక బుద్ధి ఉంటున్న నోటుకో ఏడుకొస్తే ఆడికి మాట్లాడుతున్నారు. తీవ్రంగా రామ్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి మీరు మాట్లాడితేనే సొక్కంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో 2 సార్లు, అంతకుముందు ఒక షాడో ఎమ్మెల్యేగా ఒక 15 సంవత్సరాలు మీరు ఒరగబెట్టినటువంటి నిర్వాహకం మక్తల్ నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ తట్టెడు మట్టి ఎత్తి పక్కకు పోయకపోతుంది మీ అనేవారంకి. ఈ రోజున్న ఎమ్మెల్యే గారి మీద, ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?